వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. నిజామాబాద్ నగర అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష జరిపారు. నగరంలో చేపట్టిన పనులు, వాటి అంచనా, పనుల పరిస్థితిని సమీక్ష జరిపారు. నిజామాబాద్ నగర అభివృద్ధిపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంతో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్ ఎం మకరన్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఇటీవలే తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన సందర్భంగా ప్రజల నుండి విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఉద్యానవనాలు, ఐలాండ్స్, బస్తీ దవాఖానాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి మౌలిక వసతులకు సంబంధించి అనేక మంది విజ్ఞాపనలు చేశారని శాసనసభ్యులు ధన్పాల్ తెలిపారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు రానున్న 5 ఏళ్ల కాలం పాటు స్థానికంగానే అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్యే తన సంకల్పాన్ని వెల్లడించారు. అధికారుల సహకారం ఉన్నప్పుడే ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వీలవుతుందని, ఈ మేరకు అన్ని శాఖల అధికారులు తోడ్పాటును అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతూ నగర అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు. ప్రజల నుండి వచ్చే సమస్యలు, వినతులపై తక్షణమే స్పందిస్తూ నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, ట్రాన్స్కో ఎస్సీ రవీందర్, డీఈఓ దుర్గా ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ గారు చెప్పినట్లు ప్రతి డిపార్ట్మెంట్ నుండి అప్పటి వరకు ఏం పనులు జరిగినాయి, ఇంకా పెండింగ్ ఏమున్నాయి, అండ్ ఫర్దర్ ప్లానింగ్ ఏముంది, ఏం బెనిఫిట్స్ ఇంకా మనం పొందాల్సింది ఉంది, స్టేట్ నుండి కానీ సెంట్రల్ నుండి కానీ నాకున్న యాప్ ఏదైతే ఉందో అమిత్ షా గారితో కానీ ఇతర పెద్దలతోటి తప్పకుండా స్పెషల్ ఫండ్ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కానీ అది చేయాలంటే మీ అందరి సహకారం అవసరం ఉంటుంది. నా వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుంది. నేను ఎనీ టైం వెళ్ళప్పుడు, ఎందుకంటే నేను ఇక్కడే ఉండే వ్యక్తిని, నేను లోకల్ వ్యక్తిని, అందరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని కనుక అందరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గం కొన్ని డిపార్ట్మెంట్లలో ఏదైతే ప్రథమ స్థానం, 2వ స్థానం వచ్చిందో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నిజామాబాద్ అర్బన్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీటింగ్ నిర్వహించడానికి మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ త్వరలోనే డిపార్ట్మెంట్ వైజ్గా ఇన్ డీటెయిల్గా ముందే ప్లాన్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం మీ అందరితో మనకి ఎస్టాబ్లిష్మెంట్ అకౌంట్స్ విచ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కాబట్టి వాటిని ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. అదర్వైజ్ ఇష్యూ రిలేటెడ్ అయితే రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మెప్మా అండ్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించి బేసిక్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. బట్ ఒక ఇంపార్టెంట్ సెనిజం అనేది కూడా నేను క్లియర్గా చేస్తున్నాను మన దగ్గర. ఇన్ ద సెన్స్ న్యూస్లో వచ్చిన ఐటమ్, వాట్సాప్లో వచ్చిన ఐటమ్, నాకు డైరెక్ట్గా కాల్ వచ్చిన ఐటమ్, ట్విట్టర్లో వచ్చిన ఐటమ్, సిడిఎంఏ నుంచి మెయిల్ వచ్చిన ఐటమ్, తర్వాత గ్రీవెన్స్ సిపి గ్రామ్స్ అని చెప్పేసి సెంట్రల్ నుంచి వచ్చి గ్రీవెన్స్ రిడ్రెస్ చేసిన ఐటమ్, దాని తర్వాత తప్ప సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈ 4 సబ్జెక్ట్స్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ ఈ 4 ఇష్యూస్కి సంబంధించినంత వరకు వచ్చిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కేటగిరీస్కి 4, బట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అనేవి ఇన్ని డైవర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా మాకు వస్తున్నాయి. వాటికి సంబంధించి మేనేజర్, సూపరింటెండెంట్ క్యాడర్లో ఉన్న సీనియర్ సూపరింటెండెంట్ మేనేజర్ గారు ఈజ్ లీడింగ్ దిస్ ఆల్ ద గ్రీవెన్సెస్. అండ్ ఈ గ్రీవెన్సెస్ అనేవి సెక్షన్ హెడ్స్కి ఫార్వర్డ్ చేయడం, వారు డిపెండింగ్ అపాన్ ద ఇష్యూ. శానిటేషన్ అయితే 2 hours డెడ్ లైన్ పెట్టుకున్నాము. అలానే
గత ప్రభుత్వంలో నిరుద్యోగుల ఉసురు తీసిన టీఎస్పీఎస్సీ అధికారులను జైలుకు పంపాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులు ఉద్యోగుల కోసం సమీక్షలు జరపడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను, నిర్వహిస్తున్న సమీక్షలను, తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసి నూతన బోర్డు ఏర్పాటు చేయడం, పటిష్టంగా నిరుద్యోగ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం వంటి నిర్ణయాలు హర్షించదగ్గవి అని, అయితే గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్పీ బోర్డు చైర్మన్ గంటా చక్రపాణి నుండి మొదలు పెడితే ప్రస్తుత సభ్యులు ఇప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి వరకు నిర్లక్ష్యం వల్లే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అనేక మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి కాబట్టి మళ్లీ అటువంటి ఘటనలను పునరావృతం కాకుండా అవినీతి, అవకతవకలు, నిర్లక్ష్యం ప్రదర్శించిన టీఎస్పీఎస్సీ సభ్యులందరినీ వెంటనే జైలుకు పంపాలని, అటువంటి పిశాచాలు సమాజంలో తిరగడం చూడలేమని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్నామని అన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి విచారణ జరిపించి వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు వేసి క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోహెల్, మహేష్, అమన్, సుజిత్, విష్ణు, అక్మల్, సింహాద్రి, ఆదిత్య, అఖిలేష్, శశాంక్, కార్తీక్, కైఫ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నిజామాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఈరోజు కళ్ళ గంటలు కట్టుకొని, రిబ్బన్ కట్టుకొని ఈరోజు నిరసన తెలుపడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి టీఎస్పీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు, టీఎస్పీకి సంబంధించి కొత్త కమిటీని ఏర్పాటు చేసినందుకు స్వాగతిస్తున్నాం. తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ ఏంటంటే, గతంలో పాత ప్రభుత్వం ద్వారా టీఎస్పీకి సంబంధించి విద్యార్థులకు ఎంతోమందికి అన్యాయం జరిగింది. దాని కారకులైనటువంటి వారి చైర్మన్పై, టీఎస్పీఐ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా కమిటీకి దాని కారకులైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని వారు శిక్షించాలని చెప్పేసి జైలుకి పంపించాలని చెప్పి తెలంగాణ విద్యార్థి పరిషత్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత ప్రభుత్వం ద్వారా పాత ప్రభుత్వం విద్యార్థులకు ఎంతోమందికి అన్యాయం జరిగింది. కొత్త కమిటీ ద్వారా విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ ద్వారా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసినప్పటి నుండి ఆటోలు నడవడం లేదని ఆటో వాలాలు నిరసన వ్యక్తం చేశారు. చాలని సంపాదనతో బ్యాంకు రుణాలు చెల్లించలేక తమ జీవితాలు ఆగమ్య గోచరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో ఆటోల్లో ప్రయాణించడానికి ప్రయాణికులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆటో వాలాలకు దినమంతా కూర్చున్న కనీసం కూలీ డబ్బులకు మించి ఆదాయం రావడం లేదు. దీంతో ఆందోళనకు గురైన కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుడు రాజేందర్ మాట్లాడుతూ మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలలో ఎవరూ ప్రయాణం చేయడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆటో కార్మికులకు పింఛన్ మాదిరిగా నెలకు 20,000 ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిరికొండ మండలం నుంచి ఆటో యూనియన్ అందరం కలిసి ధర్నా చేపట్టినాం. ఈరోజు ఈ బస్సులకు ఎప్పుడైతే ఫ్రీ పెట్టినరో అప్పటి నుంచి ఆటో పుట్ట మీద కొట్టే చేసారు. ఆటో ఫ్యామిలీ అనేది రోడ్డు మీదకి వచ్చేసింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఒక్కరోజు ఆటో గడిపితేనే మాకు బుక్కెడు బతుకులు తిరుగుతాయి. మాకు జాడ భూమి లేదు, బయట పోదామంటే తిన్నమంటే తిని పరిస్థితి వచ్చింది. ఎక్కడ పోదామంటే కూడా మాకు ఏది లేదు. ఈరోజు ఒక్కడే కడుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేము రోడ్డు పని చేసినావు, ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని మేము అడుగుతున్నాము. మాకు చేపట్టాల జీవన వృత్తి లేకపోతే మాకు 20,000 చూపులు ఇచ్చేయాలా, ఇంకోటి నెలకి 20,000 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలా. మాకు ఇంకోటి ఏంటంటే మాకు ఆటో యూనియన్కు ఎటువంటి ఫండ్స్ కానీ ఇవన్నీ కానీ పోలీసులు కూడా మాకు సహకరించాలి. మాకు ఎందుకంటే ఎటువంటి ఉపయోగం లేదు. మాకు పార్లమెంట్ భద్రతా సిబ్బంది వైఫల్యం బయటపడింది. 2001లో డిసెంబర్ ఇదే రోజున పార్లమెంట్ పై దాడి జరిగింది. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ లోక్సభలో భద్రతా వైఫల్యం దర్శనమిచ్చింది. గతంలో ముష్కరులు దాడి చేసిన ఘటన తెలిసిందే. బుధవారం విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి సభలో కలర్ స్మోక్ వదిలారు ఆగంతకులు. ఎంపీ ప్రతాపసింహ లెటర్తో సభలోకి వెళ్లారు నిందితులు. 0 అవర్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. 2001లో ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగింది. 4గురిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. పార్లమెంట్ చేరుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ సిబ్బంది. అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు మీటింగ్ ఏర్పాటు చేసి జర్నలిస్టులు అందరికీ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజేయూ ఐజేయూ కోరింది. నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో అక్రిడిటేషన్ కోసం మెమోరాండం అందజేశారు. ఐజేయూ జిల్లా యూనియన్ సభ్యులు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి ప్రసాద్, జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య, ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోవిందరాజు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. బాన్స్వాడ మండల కేంద్రం ఎస్ఎంబి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ బాన్స్వాడ నియోజకవర్గ పార్టీ కృతజ్ఞత ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రైతు బంధు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఆ పార్టీ డొల్లతనం బయటపడింది అన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. స్పీకర్ అయిన వారు ఓడిపోతారనే చరిత్రను బాన్స్వాడ ప్రజలు తిరగరాశారని అన్నారు. అసెంబ్లీలో ఎక్కువ వయసున్న వ్యక్తి నేనే అని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలుస్తామని అన్నారు. అధికార పార్టీ డొల్లతనం బయటపడుతూనే ఉంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు దించాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు, తెలిసిపోయింది. రైతు బంధు 15,000 అన్నారు, మళ్ళా అదే మన వీటిలో 10,000 ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వీటిలో ఎన్నికల ప్రచార సభలో అర్జెంట్ గా 2 లక్షలు తీసుకోండి వల్ల నేను రాగానే తెల్లారి 2 లక్షలు మాఫీ చేస్తాను. ఆ 2 లక్షలు లేదు, 2 రూపాయలు లేదు. తెలంగాణ చరిత్రలో కానీ సమైక్య రాష్ట్ర చరిత్రలో కానీ స్పీకర్ గా నియమించబడినటువంటి వ్యక్తులు తర్వాత ఎన్నికల్లో గెలవరు అని ఒక పుకారు లేదు. వాస్తవంగా శ్రీనివాసరావు స్పీకర్ గా ఆయన గెలవలేదు. 2018లో మధుసూదన్ జారీ ఆయన గెలవలేదు. కానీ బాన్స్వాడ నియోజకవర్గ నా ఆత్మీయులైనటువంటి మీ అందరి దృష్టితో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు రాత్రి పగలు కష్టపడి మీ కృషి వల్ల చరిత్ర తిరిగి రాసినటువంటి బాన్స్వాడ నిజామాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఈ విషయం తెలియడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్తులకు పోలీస్ శాఖ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో చేతబడి కలకలం సృష్టించింది. గ్రామంలోని పొలాలకు వెళ్లే దారిలో 3 దారుల మధ్య అమావాస్య రోజున మంత్రాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పసుపు, కుంకుమ, గుమ్మడికాయ, నిమ్మకాయ, ఇతర వస్తువులు అక్కడ దర్శనమిచ్చాయి. చేతబడి చేసిన ఆనవాళ్లు కళ్లకు కట్టొచ్చినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. స్థానిక నాయకులకు గ్రామస్తులు తెలపడంతో చేతబడి చేశారన్న విషయం బయట తెలియవచ్చింది. గ్రామ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్ చౌదరి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న యువకులు క్షుద్ర పూజలకి సంబంధించినటువంటి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలపడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ మద్యం సేవించి క్షుద్ర పూజలు చేసినట్లు తెలియవచ్చింది. గ్రామాలలో మూఢనమ్మకాలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో
పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ విజ్ఞాన వేదికలు ఏర్పాటు చేసి ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా తెలపాల్సిన అవసరం ఉందన్నారు. నా పేరు రత్నాకర్ చౌదరి. గత 2 రోజుల క్రితం మా హనుమాన్ ఫారం గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాతబడు చేసి నిమ్మకాయలు వేసి మొత్తం అంతా పసుపు కుంకుమ గుమ్మడికాయలు కొట్టి కుండల వలకు కొట్టి చెప్పులు పెట్టి ఎన్నో చేతబడులు చేస్తున్నారు. దీని మీద పోలీస్ శాఖ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా విలేజ్ తరపున కోరుకుంటున్నాం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను శ్రీ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు కలిశారు. ఎమ్మెల్యే గెలుపులో సీతారాం నగర్ కాలనీ వాసులు కీలక పాత్ర పోషించారు. తమ సంఘానికి సహకరించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను నగరంలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన శ్రీ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బంగారు రాధేశ్యామ్, శ్రావణ్ కుమార్, కుమారస్వామి, పెద్దోళ్ల ప్రమోద్, జనార్దన్, నటరాజులు కలిసి ఎమ్మెల్యేను శాలువా కప్పి సన్మానించారు. సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టి నగర ప్రజలకు ఎంతో సేవ చేశామని గుర్తు చేశారు. సంఘానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించిన తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని వీడియోగ్రాఫర్లు ఆందోళనకు దిగారు. అధికారుల అలసత్వం వల్లనే తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా సుమారు 50 రోజులు పనిచేసిన వీడియోగ్రాఫర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అక్టోబర్ 12 నుండి నవంబర్ 30 వరకు ప్రతిరోజు 3 షిఫ్టులుగా బాల్కొండ నియోజకవర్గంలో 26 మంది వీడియోగ్రాఫర్లు పనిచేశారు. వీరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. వీడియోగ్రాఫర్లో భీమ్గల్ తహసీల్దార్ డీటీని కలిసి డబ్బుల గురించి అడగగా ఇప్పటి వరకు పైనుంచి జీవో రాలేదని పొంతనలేని సమాధానాలు చెబుతూ మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. ఎలక్షన్ జరిగి 14 రోజులు గడిచినప్పటికీ కూడా పనిచేసినటువంటి వీడియోగ్రాఫర్లకు డబ్బులు ఇవ్వకుండా పై అధికారికి ఆర్పు మేడంని కలవడానికి వెళ్లగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నత అధికారులు తమ సమస్యను పట్టించుకుని తమ 8 గంటల డ్యూటీకి 2500 చొప్పున కట్టివ్వాలని కోరారు. 2000 పైగా ఉండే అయితే స్టార్టింగ్ రాకన ముందు మాకు డీడీ సార్ ఏం చెప్పిందంటే పోయినసారి కన్నా ఈసారి ఇంక ఎక్కువనే ఉంటుంది, తక్కువ మాత్రం ఉండదని పిలిచిర్రు. అదే ఆశతో అదే నమ్మకంతో అదే మాట మీద మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. నెల రోజు 40 రోజులు 50 రోజులు వీడియోగ్రఫీ చేసినాం, అందరం చేసినాం, పగలనక రాత్రనగా చేసినాం వీడియో. ఇప్పుడు తీరా అన్ని పనులు అయిపోయినాక డబ్బులు అడిగితే మాత్రం పైనుంచి ఇంకా రాలేదు, ఆదేశాలు రాలేదు అని చెప్పారు. నిన్న ఒక మాట ఏం చెప్పారు 2000, ఆ 2000 కూడా 3 షిఫ్ట్లు అని చెప్తారు. మళ్ళీ ఇవాళ మేము అందరం ఆడేసరికి మాట తిప్పేసిండు మా ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఏమంటుండే ఇంకా రేట్ ఏం ఫిక్స్ కాలే అంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ రేటు ఫిక్స్ అయితే చెప్పండి మేము ఇస్తామన్నారు. అదే చుట్టుపక్కల చెప్తే ఏమంటారు ఇప్పుడు ఆ జిల్లా అదేమో మన దాంట్లో లేదు, ఓన్లీ మన నియోజకవర్గంకి మన నిజామాబాద్ డిస్టిక్ నుంచే అది ఇంకా క్లియర్ రాలేదు, మన నిజామాబాద్ డిస్టిక్లో క్లియర్ అయితేనే ఇస్తా అంటారు. మేము ఇప్పటికీ ఒక 20-30 సార్లు వచ్చినాం కావచ్చు. ఏమన్నా అంటే ఇంకా రాలేదు, మేమేం చేయాలా, మా చేతిలో ఏం లేదంటారు. మరి ఎవరి చేతిలో ఉన్నది? డీటీ మేడం అడిగితే మన ఆర్ఓ మేడంని అడిగితే ఇప్పటికి 4 సార్లు కలిసినాం, ఇవ్వలేమో. ఇప్పుడు మేము రాంగా కార్ ఆపమంటే ఆపలే, వెళ్ళిపోయింది, చూసి కూడా వెళ్ళిపోయింది. మమ్మల్ని పట్టించుకునేది ఎవరు అసలు? అంటే ఈ సమస్యను తీర్చేది ఎవరు? మీరే చెప్పాలి. ఎంఆర్ఓ దృష్టికి ఇప్పటికీ 4 సార్లు కాదు, ఇక 20 సార్లు పోయినాం. మేము డీటీ సార్కి ఒక 30 సార్లు కలిసినాం, ఎంఆర్ఓ సార్ని కలిసినాం, ఇక్కడ ఉన్న ఆఫీసర్ అందరినీ కలిసినాం, అందరూ చెప్తూనే ఉన్నాం. ఎంఆర్ఓ సార్ చెప్పినా ఎంఆర్ఓ సార్ ఇట్లా పట్టించుకుంటారు మమ్మల్ని. ఏమన్నా అంటే ఇంకా రేట్ రాలే అని చెప్తారు. మరి రేట్ ఎప్పుడు వచ్చేది? ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి, కౌంటింగ్ అయిపోయింది, మన ప్రమాణస్వీకారం అయిపోయింది. అగ్రిమెంట్ మేము ఇప్పుడు మా నియోజకవర్గం అగ్రిమెంట్ రాసిచ్చినాం. ఇక్కడ మాకున్నది ఏంటంటే మాకు ఇక్కడ లోకల్లో జరిగేది మాకు ఒక్కొక్క వీడియోగ్రాఫర్కి 3000 జరుగుతుంది, 3000 ఇస్తుర్రు. అది కాకుండా మేము ఇంకా 500 తక్కువకే 2500 ఇవ్వండి సార్ అని చెప్తే అది కూడా పట్టింది, అది కూడా ఇస్తలేదు, అసలు ఏమి ఇస్తలేదు. ఏమన్నా అంటే ఒక 10,000 అడ్వాన్స్ పెట్టేసి పంపించేస్తారు అంతే. మాకు మొత్తం లెక్క ఎప్పుడు క్లియర్ అవుతుంది ఏంది అసలు? మాది క్వశ్చన్ మార్కులకు అయిపోయింది. గత నెల 11వ తారీఖు నుంచి దాదాపు డిసెంబర్ 30 దాకా మేము ఎలక్షన్ డ్యూటీ చేసాము.
చేసిన తర్వాత 15 రోజులు అయింది, 20 రోజులు అయింది, 30 రోజులు అయింది. డబ్బులు అడితే డబ్బులు ఎంఆర్ఓ ఇవ్వడం లేదు. తీరా ఒక రోజు బంద్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తే 10,000 అందరికీ 10,000 అడ్వాన్స్ ఇచ్చింది. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ స్ట్రైక్ చేస్తే మళ్ళీ 10,000 ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా డబ్బులు ఇవ్వమంటే ఇవాళ ఇస్తా రేపు ఇస్తా, ఇంకా అక్కడి నుంచి రాలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. అలా గడుపుతూ ఇప్పటికి ఎలక్షన్ అయిపోయింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయినాయి. మా డబ్బులు ఇవ్వమంటే ఇంకా కలెక్టర్ ఆఫీస్ ఇంకా రాలేదు, పక్క కాన్స్టిట్యూషన్ రాలేదు, ఈ కాన్స్టిట్యూషన్ రాలేదు, అలాగే గడుపుతున్నాను. చివరికి ఏమన్నాడంటే జగిత్యాలలో ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది, 1700 ఇచ్చారు. ఆ పేమెంట్ కూడా మాకు ఇవ్వమంటే ఆ కాన్స్టిట్యూషన్ వేరా ఈ కాన్స్టిట్యూషన్ వేరా అని చెప్పేసి ఎంఆర్ఓ గారు డీటీ గారు అంటుంది. మరి జగిత్యాల మరి కాన్స్టిట్యూషన్ అది తెలంగాణలో ఉందా, ఏపీలో ఉందా, లేకపోతే పాకిస్తాన్లో ఉందా? అసలు జగిత్యాల మన తెలంగాణలో ఉందా లేదా? అసలు భీమగల్ ఒకటి తెలంగాణలో ఉందా? ఇందాక ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఆర్ఓ మేడం గారు కలుస్తామంటే ఆర్ఓ మేడం గారు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయినారు. మా సమస్య పరిష్కారం ఎవరు ఇవ్వాలి? దాదాపు 26 మంది ఉన్నాం. అన్ని పనులు వదిలేసుకొని ఈ డ్యూటీ చేస్తే మాకు ఈ సమస్య ఇంత పెద్ద సమస్య అయిపోయింది. మా పరిస్థితి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? అంగన్వాడీ బజార్ను పర్యవేక్షించారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. లోకల్ రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని హంగులతో కూడిన రైతు బజార్ను త్వరలో ప్రారంభిస్తామన్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రైతు బజార్ అంగడి బజార్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్లోని మరుగుదొడ్లను, అస్తవ్యస్తంగా మారిన మడిగెలను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని సదుపాయాలు తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానన్నారు. అంగడి బజార్ రూపురేఖలను త్వరలోనే మారుస్తామని, అన్ని వసతులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. లోకల్ రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. తరువాతనే వేరే వారికి ఇవ్వాలన్నారు. దళారులు సైతం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, కలిగుట్ట గంగాధర్, ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా రైతుల సౌకర్యాలతో నిర్మించిన మార్కెట్ యార్డు 2 కోట్ల రూపాయలు, సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మించింది. 4 సంవత్సరాల నుంచి నిరుపయోగం ఉన్నది. అంటే ఏదైతే ప్రభుత్వం ఆలోచించిందో రైతుల క్షేమము, రైతులకు సౌకర్యాల గురించి 2 కోట్లు ప్రజల డబ్బు, పేద ప్రజలు పన్నులు కట్టిన డబ్బుతోని 2 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఒక మార్కెట్ యార్డు నిరుపయోగం ఉంది. 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి. రెండోది ఏంటంటే ఇక్కడ అసాంఘిక శక్తులు రాత్రులలో చేయకూడని పనులు, డ్రింకర్సు, గాంజా అంతా ఈ మార్కెట్ యార్డ్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసింది. మూడోది ఇక్కడ కొందరు దళారులు రైతులను పీడించి ఈ ట్రై బజార్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఎవరో కాంట్రాక్టర్స్. బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. మార్కెట్ రైతులంతా చాలా పేద ప్రజలు, వాళ్ళు పల్లెలకు వెళ్ళి వచ్చి ఎటువంటి అంటే కనీస సౌకర్యాలు లేవు. ఎక్కడి నుంచో పల్లెలకు వెళ్ళి వాళ్ళ జీవనోపాధి గురించి ఇంత కాయగూరలు అవి తీసుకొచ్చి ఆకుకూరలు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. జీవనోపాధి కనీసం మానవత్వం లేకుండా ఇక్కడున్న గత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు కావచ్చు, ఒక్కసారి కూడా పేద ప్రజల గురించి ఆలోచించలేదు. దేశానికి అన్నం పెట్టే రైతు అని కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఏదో రైతు ఏడ్చిన రాజ్యం, అదే ఏడ్చిన వ్యవసాయం ఏదో తెలుగు సామెతలు చెప్పిండు తెలంగాణ అసెంబ్లీలో. ఇక్కడ మాత్రం రైతుల్ని నడి రోడ్డు మీద వదిలేసిండు. అది చూడటానికి ఈరోజు వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నాయి. రౌడీలు, గుండాలు, అసంఘ శక్తులు అసహ్యకరణ పరిస్థితులు. దీన్ని అన్ని మన అధికారులు కూడా బాగా సహకరించారు. ఈరోజు అన్ని రకాల నీట్గా చేస్తాం. దీన్ని మొత్తం సరిదిద్దుతాము. ఏదైతే వ్యవస్థ చిన్నభిన్నమైందో మేము పేద ప్రజలకు ఉపయోగపడేటట్లు, రైతులకు ఉపయోగపడేటట్లు దీన్ని ఒక వారం రోజులలో మొత్తం కంప్లీట్ చేస్తాం సార్. దయచేసి మాకు సమయం ఇవ్వండి అని చెప్పారు. దాన్ని బట్టి ఇంకా అన్ని రకాలుగా ఆలోచించి ఇంకా వారం రోజులలో కూడా ఇక్కడ సర్వ సమాజ ప్రతినిధులు ఎవరైతే ఆర్మూరుకు, ఎందుకంటే పీపుల్స్ బాడీ కూడా సలహాలు తీసుకుంటాము. రెండోది ఇంకా వేరే ఎవరైనా ప్రజల గురించి కూడా సలహాలు తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచన ప్రకారం ఈ మార్కెట్ని ఏ రకంగా ఉపయోగిస్తే బాగుంటుంది, ఇంకేమేమి సౌకర్యాలు చేస్తే బాగుంటుంది, ఏది చేసినా
ఇటు కాయగూరలు అమ్మే వాళ్ళకి కావచ్చు, కొనే వాళ్ళకి కావచ్చు, వినియోగదారుడు కావచ్చు, అమ్మకదారు కావచ్చు, ఇద్దరికి న్యాయం చేయట్లేదు చెప్తాం. వినియోగదారులు కూడా రకరకాల సమస్యలు చెప్తారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, అవి సమస్యలు, ఏదో రకరకాల రోడ్స్ జబర్దస్తి ప్రజలని అవమానించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.